ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ఉంటుంది, అంతే తప్పించి ఏకపక్షంగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఒకళ్ళ అధికారం, ఒకళ్ళు విపక్షం, ఒకదానికి మద్దతు ఉంటుంది, ఒకదానికి వ్యతిరేకత ఉంటుంది. నువ్వు బాధ్యతగా ఉండాలనుకుంటే రెండూ చేసుకోవచ్చు. ఇక్కడ జరిగింది ఏంటి? వందే మాత్రం వ్యవహారంలో బిల్లు పెట్టారు, నువ్వు చక్కగా చర్చించు, నీ అభ్యంతరాలేంటో వ్యక్తం చేయి, బాధ్యతాయుతంగా వ్యక్తం చేయి, డిబేట్లో పార్టిసిపేట్ చేయి. ఆ డిబేట్లో వందే మాత్రం ఎందుకు వద్దన్నది సమాధానం చెప్పు. ముస్లింలు ఫీల్ అవుతారు, ముస్లింలకి పాకిస్తాన్ ఇచ్చేసాం, అయినా సరే ఇప్పుడు వాళ్ళు భారతదేశంలో కూడా హిందువులు వందే మాత్రం పాడకూడదు, లేదా అసలు ఈ దేశ ప్రజలే వందే మాత్రం పాడకూడదు, వాళ్ళ దేశాన్ని వాళ్ళు గౌరవించకూడదు, మేము గౌరవించం మీరు గౌరవించద్దు అంటున్నారు అన్నటువంటిది మాట్లాడతారా? మాట్లాడండి, అదే మొక్క. లేదు అసలు నీకెందుకు ద్వేషం? కాంగ్రెస్ ఎందుకు వద్దే మాత్రం వద్దంటుంది? ఒకనాడు స్వతంత్ర సమరానికి మేమే పోరాడామన్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు ఎందుకు వద్దంటున్నారు? స్వతంత్ర సమరంలో బీజేపీకి ఏం సంబంధం లేదు, మేమున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు మతం కోసం ఆ నినాదం వద్దు, ఆ గీతం వద్దు అని చెప్పేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని, ఆ విషయాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రజలు అంగీకరించేలా చేయండి. బాయ్కాట్ చేశారు, అయిపోయింది. మరి ఆగిపోతుందా బిల్లు? మెజారిటీ ప్రభుత్వం అక్కడ, ఎవరైనా అధికారంలోకి వచ్చిన మెజారిటీ, ఇదేం సంకీర్ణంలో బలం లేని పార్టీ కాదు, ప్రభుత్వం కాదు. దాదాపుగా 2/3కి 2 సీట్లు తక్కువ ఉన్నాయి రాజ్యసభలో ఇప్పుడు వందే మాత్రం బిల్లు ఆమోదం పొందింది. దెన్ లేపు లోక్సభలో కూడా ఆమోదం పొందుతుంది. దీనికి ఏ రాజ్యాంగ సవరణలు అక్కర్లేదు. అక్కడైనా కనీసం మాట్లాడండి. లోక్సభలోనైనా మీ అభ్యంతరం ఏంటి? వందే మాత్రం ఎందుకు వద్దు అనుకుంటున్నారు? ఈ దేశంలో మెజారిటీ ప్రజలు కాదు, మైనారిటీ ప్రజలు కూడా ఉంటారు. ఆ మైనారిటీ ప్రజలకు వందే మాత్రం నచ్చలేదు కాబట్టి మనం వద్దు అని చెప్దాం అంటారా? కన్విన్స్ చేయం, పబ్లిక్ని కన్విన్స్ చేయండి, లేదా మీరు కన్విన్స్ అవ్వండి. ఇప్పటికైనా ఆలోచించుకోండి.